నమస్కారం. ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్షకు స్వాగతం. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. అలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయా? ఎలాంటి కష్ట నష్టాలు రావా? అడ్డంకులు తొలగిపోతాయా? అసలు రుద్రాక్ష ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు ఈ కాలంలో చాలా మందికి తెలియదు. అలాంటి రుద్రాక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను మనకు తెలియచేయడానికి ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డ్స్ గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మంచిగా ఎవ్రీ వీక్ లాగానే ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. కథ అయితే చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. ఒక ఊరికి ఒక సాధువులు కొంతమంది వచ్చారు. వచ్చి మహాశివరాత్రి దగ్గర పడుతోంది. సో ఈ ఊర్లో ప్రసాదం అది చేయడానికి ఊరి జనుల సహకారంతో ఎవరైనా ప్రసాదానికి సహకరించాలనుకున్న వాళ్ళు మీ శక్తి కొద్దీ మీరేమి సామాన్లు సమకూర్చదలుచుకున్నారో అవి చేస్తే ప్రసాదం మేము అందజేస్తాం, మేము ప్రిపేర్ చేస్తాం, స్వామికి ఎలా కావాలంటే అలాగని చెప్పేసి ఆ ఊరికి చాటింపు వేయిస్తారు. అందరికి మీరు ఎవరెవరు ఇవ్వదలుచుకున్నారు చేస్తే మేము ప్రసాదం ఆ రోజుకి తయారు చేస్తాం. సమయం ఉంది. సరే, ఒక పెద్ద ఆమె, బాగా ముసలామె, ఆమె వచ్చి, బాబు నేను ప్రసాదానికి ఇస్తాను, నా దగ్గర ఉంది, నాది కూడా తీసుకోండి స్వామి అంటే, ముందు రోజు వచ్చి కలెక్ట్ చేసుకుంటామమ్మా, రేపు వచ్చి కలెక్ట్ చేసుకుని టైం ఉంది, కంగారేం లేదు, అప్పుడు ఇవ్వండి అని, ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వండి అని చెప్పి సాధువులు చెప్తారు. ఏమి ఇస్తారో, సరుకులు ఏమి ఇస్తారు, డబ్బు కాదు, ఎవరైనా సరుకులు. ఆ పాత రోజుల్లో డబ్బుతో పని లేదు కదా. ఇప్పుడు ఎవరు సరుకులు ఇస్తే ప్రిపేర్ చేయడమే, ఆ ఐటమ్స్ ఇస్తే. సరే, కొన్ని రోజులు గడిచాయి. 2-3 రోజులు గడిచిన తర్వాత ఈ ముసలాంకి అనారోగ్యం వచ్చింది, బాగా అనారోగ్యం వచ్చింది. ఇక తప్పనిసరి పరిస్థితిలో తన దగ్గర ఉన్న సరుకులన్నీ ఖర్చు అయిపోయినాయి. ఇంకా ఏమీ లేవు, భగవంతుడికి దేవుడికి ఇవ్వడానికి, ప్రసాదం ప్రిపేర్ చేయడానికి ఏమీ తన దగ్గర వస్తువులు ఏమి మిగలలేదు. సరే, వాళ్ళు వచ్చి చెప్తారు, అమ్మా సరుకులు ఇస్తారా అడుగుతారు. ఇస్తారా, మరి ప్రిపేర్ చేయాలి కదా. ఏం చెప్పాలో అర్థం కాలేదు. అర్థం కాక రేపు ఉదయానికల్లా అందజేస్తాను అని చెప్పుద్ది. చెప్పేసింది వాళ్ళకి. ఎలా రేపు ఉదయానికి ఎలా అందజేస్తుంది? అప్పుడు ఆయన్నే పెడు, ఇంకే ఆధారం లేదు కదా, ఆయనే. ఏ ఇది లేనప్పుడు ఆయనే ఉంటాడు. ఇక అన్యదా శరణం నాస్తి. ఇక ఆయనకి, ఈశ్వరుడికి మొరపెట్టుకుని, అయ్యా ఇలాంటి క్లిష్ట పరిస్థితి తీసుకొచ్చావు, మాట ఇచ్చాను నీకు ప్రసాదం చేస్తానని, నా చేతులు కట్టేసి ప్రసాదం చేయమంటే ఏం చేస్తాను? ఈ అనారోగ్యం నేను కోరుకున్నది కాదయ్యా, ఈ వయసులో నాకు ఇలా కలగజేయడం ధర్మం కాదు శివ, ఈ ఆపద నుంచి గట్టెక్కించు, నీ ప్రసాదం చేయించే మార్గాన్ని చూపించు అని చెప్పి రాత్రి బాధపడుతోంది ఆ ముసలమ్మ. బాధపడుతుంటే వర్షం పడుతుంది. వర్షం పడుతుంటే ఒక పెద్ద బండి మీద, ఎడ్ల బండి మీద, ఒక బండి మీద ఈ అన్ని సరుకులన్నీ, పచారీ అన్నీ వేసుకొని పట్టణానికి బయలుదేరింది ఒక బండి. బయలుదేరి వర్షం వస్తుంది. ఆ బండి యజమాని కిందకి దిగి, అవ్వా వర్షం బాగా వస్తుంది, సరుకులు కూరగాయలు తడిచిపోయేటట్టున్నాయి, కొంచెం నీడివమ్మ అని అడుగుతాడు. దాందే ఉందయ్యా, తీసుకో, నేను ఏం చేసుకుంటాను, నువ్వు తీసుకో. మొత్తం ఆ సరుకులన్నీ వర్షంలో తడకుండా తీసుకొచ్చి ఇంట్లో పెట్టి అంత భోజనం అది పెడుతుంది. భోజనం అది పెట్టిన తర్వాత, అమ్మ నీకు ఏమన్నా కావాలంటే ఇందులో సరుకులు వాడుకో అని చెప్తాడు. సరే, పడక్కి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. తను నిద్రపోతాడు. పెద్ద ఆమె నిద్రపోతుంది. పొద్దున్న లేచి చూసేటప్పటికి ఆ బండి అతను ఉండడు, బండి ఉండదు, ఇంటి నిండా సరుకులు ఉంటాయి ఫుల్గా, మొత్తం అన్ని. అది ఒక ఊరికి చేసేటట్లేదు, చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ చేయడానికి సరిపడే అన్ని సరుకులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. సరే, చూసి ఆశ్చర్యపోయింది. పొద్దున వాళ్ళు వచ్చారు, అమ్మ ఇస్తా అన్న అంటే ఇవి చూపించింది. ఈశ్వరుడే మొత్తం, ఇంకెవరు ఇస్తారు? సో ఈ కథ మనకి ఏం తెలియజేస్తుందంటే, నిజాయితీగా మీరు ఏదన్నా అంటే స్వార్థం లేకుండా ఏదైనా కోరుకున్నప్పుడు కానీ, లేకపోతే మీతో ఈ పని కాదు, అన్యదా శరణం నాస్తి, ఈశ్వరుడు ఒక్కడే భారం అనుకున్నప్పుడు, ఇంకెవరు ఇది మానవ మాత్రలు ఎవరూ చేయలేరు అనుకున్నప్పుడు మాత్రం ఆయన మీద భారం వేయండి. ఖచ్చితంగా ఆయన మీద నమ్మకం ఉంటే ఆయన ఏదో రూపంలో వచ్చి మీ కష్టాన్ని తీరుస్తాడు. ఏది నమ్మినా అంతే గట్టిగా ఉండాలి. ఏదైనా బలంగా నమ్ముకుంటే, మన సంకల్ప బలం ముందు కొండైనా చిన్నదే. మన సంకల్పంలో నిజాయితీ ఉంటే ప్రకృతి పరమేశ్వరుడు కూడా వచ్చి సహకరిస్తాడు. అలాగే ఏదైనా ఒక సిస్టమ్ డెవలప్ చేసినప్పుడు, బిజినెస్ లో కావచ్చు, ఇంకా దేంట్లో అయినా కావచ్చు, దాన్ని ఫాలో అవుతూ ఉంటారు, అవ్వాలి అంటూ ఉంటారు. అవును, ఎవరైనా అవ్వాలి అంటారు. దాని గురించి అంతేగాని లేకపోతే ఇప్పుడు చేసేసాము అంటే కుదరదు. ఇప్పుడు ఎక్కడో బాంబేలో ఎక్కడో వీళ్ళు అంబానీస్ కూర్చుంటారు. ఒక సిస్టమ్ డెవలప్ చేయబట్టే
సిస్టమ్ డెవలప్ చేయబట్టే వాళ్ళు ఎక్కడో బాంబేలో కూర్చుంటారు, ఇక్కడ దీని ఫ్రెష్ గురించి కూరగాయలు మనం అమ్ముతారు. మాట్లాడదాం. షామీర్పేట నుంచి మహేందర్ గారు కాలర్ ఉన్నారు, తీసుకుందాం. మహేందర్ గారు, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. మహేంద్ర గారు నమస్కారం సార్. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నాం సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? సార్ 15 ఫిబ్రవరి 1975 సార్. 1975. ఎవరిదండి ఇది? సార్ మీదేనా? అదే సార్. ఇది శనివారం పుట్టినట్టు తెలుసా అండి? తెలుసు సార్. ఆ? తెలుసు సార్. ఏం చేస్తున్నారు మహేంద్ర గారు? మాది ఫోటో స్టూడియో సార్. మాది ఇది విధియ శుక్లపక్షము, శుద్ధ విధియ. ఇది ధనిష్ఠ నక్షత్రము. ఇది కుంభరాశి. పిల్లలు ఎంతమంది మహేంద్ర గారు? 2 కూతుర్లు సార్. పెద్ద అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది. ఇంకో అమ్మాయి ఉంది. సో ఎలా ఉంది మీ ఫోటో స్టూడియో? ఎలా ఉంది? ఫోటో స్టూడియో నడుస్తుంది సార్. కాకపోతే నాకు కొంచెం ఈ లోన్ ప్రాబ్లమ్స్ ఎక్కువైంది సార్. చాలా ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటుంది. నడుస్తుంది కానీ ఇట్లా అదేనండి, ఇప్పుడు ఆగట్లేదు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ పెరిగాయి, వచ్చింది సరిపోవడం లేదు. ఏమవుతుందంటే ఇప్పుడు ఫోటో స్టూడియో ఇవాళ అంటే మారుతున్న కాలంతో మనము మారాలి. చాలా మంది ఏమనుకుంటారంటే అలవాటు పడిపోయింది, నేను ఇంకేమీ చేయలేను, నా పని తప్ప ఇంకే పని రాదు అనుకుంటారు. ఇప్పుడు ఫోటో స్టూడియో పూర్వంలాగా లేదు. మనం గతంలో కూడా ఒకసారి మాట్లాడుకోవడం జరిగింది. ఇవాళ సెల్ ఫోన్లో కూడా వీడియోలు కూడా తీసేస్తున్నారు, ఫంక్షన్ వీడియోలు కూడా తీసేస్తున్నారు. ఈ అమర్చ్యూర్ ఫోటోగ్రఫీ అనేది ఇప్పుడు లేదు. అంతా కూడా టెక్నికల్ ఫోటోగ్రాఫర్ రావాలి, తీయాలి. అప్పుడు ఒక 20 పిక్సెల్ కెమెరాతో తీయాలి అంటే ఇంత పెద్ద కెమెరా, ఇన్ని లెన్స్ అన్నీ ఉండేవి. ఇప్పుడు చిన్న చిన్న వాటిలో 20 పిక్సెల్ కెమెరా చిన్న చిన్న ఫోన్లో వచ్చేస్తున్నాయి. సో ఈ పాస్పోర్ట్ వాళ్ళే తీసేసుకుంటున్నారు, ఫంక్షన్లు వాళ్ళే తీసేసుకుంటున్నారు. ఇంతకుముందు ఒక ఫోటోగ్రాఫర్ కావాలంటే ఒక ఫంక్షన్కి రావాలంటే వాళ్ళ కుర్రాడు కూడా వచ్చేవాడు కదా, అంత బిజీగా ఉండేది. సో ఇప్పుడు చాలా అది తేలికైపోయింది. సో దీంతో పాటు ఇంకేదైనా ఇది ఇలాగే ఉంటూ ఇది చేస్తూనే ఇంకేదైనా ఆదాయ వనరులు పెంచుకోవడానికి ఏమైనా మార్గం ఉందేమో ఒక్కసారి చూడండి. ఒక సప్తముఖి, దశముఖి, ఏకముఖి 3 రుద్రాక్షల అవకాశం ఉంటే ధరించండి. 7 ముఖాల లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి కానీ, మూడిట్లో ఏదన్నా ఒకటి కానీ. ఆల్ ది బెస్ట్ అండి. మరో కాలర్ అభినవ్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. నమస్తే అభినవ్ గారు, గుడ్ మార్నింగ్. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. గురుగారు నమస్కారం. అభినవ్ గారు ఓం నమ శివాయ్. సార్ నా పేరు అభినవ్ అండి. నా డేట్ ఆఫ్ బర్త్ చెప్పొచ్చా? చెప్తారా డేట్ ఆఫ్ బర్త్? 1 జూలై 1994 అండి. 1 జూలై 1994 రైట్? అవునండి. ఆఫ్టర్నూన్ మిడ్నైట్ 1:05. శుక్రవారం నాడండి, ఇది ఫ్రైడే అంటే గురువారం యాక్చువల్ గా, తెల్లవారితే శుక్రవారం. అవునండి, 1వ తారీఖు ఇది. 1వ తారీఖు ఇది ఫ్రైడేనే. ఫ్రైడే అంటే తెల్లవారితే తెల్లవారితే శుక్రవారం. అదేనండి, శుక్రవారం అంటే ఎర్లీ అవర్స్ ఆఫ్ ఫ్రైడే, థర్స్డే నైట్. ఇది శుక్రవారం. ఏం చేస్తున్నారు అభినయ్ గారు? ఏం చేస్తున్నారు? నేను ఐటీ చేస్తున్నా అండి. కొన్ని స్టార్ట్అప్ లకు కూడా ఎస్టాబ్లిష్ చేసాము. అండ్ నథింగ్ ఈజ్ వర్కింగ్ అవుట్ యాజ్ ఆఫ్ నౌ. చాలా కష్టపడుతున్నాము. అండ్ రీసెంట్లీ మ్యారీడ్, ప్రెగ్నెన్సీ దానికి ట్రై చేస్తాం. ఇది అష్టమి, ఇది మేషరాశి. వర్కింగ్ అవుట్. ఇప్పుడు స్టార్టప్ కంపెనీ అంటున్నారు కదా, చాలా రిస్టాలు ఉంటాయి. ప్రతిదానికి భయపడితే ఎట్లాగా? ఇప్పుడు ఓవర్ నైట్ ఏది అయిపోదండి అభినవ్ గారు, ఓవర్ నైట్ ఏమీ అయిపోదు. బాలరిస్టాల్ స్టార్టప్ కంపెనీ అంటున్నప్పుడు బాలరిస్టాలు ఉంటాయి. ఒక ఎస్టాబ్లిష్డ్ కంపెనీ, ఒక సక్సెస్, ఒక ఫ్రూడ్ కంపెనీ లాగా మనం కూడా ఇమ్మీడియట్గా రాత్రి ఓవర్ నైట్ అయిపోవాలంటే కష్టం కాదు. ఇది అన్నప్రసన్న రోజే ఆవకాయ అన్నట్టు అలా మీలో ముందు ఓపిక కొంచెం ఉండాలి. చూడండి, ఇది ఇంకా బాగా చేయడానికి అవకాశాలు ఏమున్నాయి, లేదా మనం ఏమైనా పొరపాట్లు చేస్తున్నామా, తొందరలో ఏమైనా సరి చేసుకోగలమా ఒక్కసారి చూడండి. ఫీజిబిలిటీస్, పాసిబిలిటీస్ ఒక్కసారి చూడండి. నథింగ్, ఏమి భయపడాల్సింది ఏమి ఉండదండి. గుడ్ థింకింగ్ అండి. అలా మీలాంటి యువకులు ఎంటర్ప్రెన్యూర్స్గా మీరు మారాలనుకున్న వాళ్ళు, మీరే నిరుత్సాహపడితే మిమ్మల్ని చూసి పెరుగుదామనుకున్న వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? మీరు ఆదర్శం కావాలి 10 మందికి. అంటే జనరల్గా ఏం చేస్తారంటే భారతదేశంలో అంటే ఇతర దేశాలకి భారతదేశానికి థింకింగ్లో మార్పు. ఇప్పుడు అమెరికా ఉంది, ఇండియాకి ఉంది. ఇక్కడ ఆలోచనలో మార్పులు ఎలా వస్తాయంటే మన వాళ్ళు ఇక్కడ చదువుతున్నప్పుడు సపోజ్ ఇంజనీరింగ్ ఏదో చేస్తూ ఉంటారు,
జాయిన్ చేసేటప్పుడు తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారంటే ఏ కాలేజీలో జాయిన్ చేయాలనుకున్నప్పుడు మనకి క్యాంపస్ సెలక్షన్ లో ఏ కాలేజీలో అబ్బాయికి ఉద్యోగం వస్తుంది, ఎక్కడైతే మంచి ప్లేస్మెంట్ ఉంటుంది, ఏ కాలేజ్ అయితే బాగుంటుంది, ఇవన్నీ ఆలోచిస్తారు. అదే అమెరికాలో అయితే థింకింగ్ ఎలా ఉంటుందంటే అమెరికాలో జాయిన్ చేసేటప్పుడు ఏ కాలేజీలో ఎక్కువ ఈ కంపెనీ స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ అవుతున్నాయి. అందుకనే మన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద కంపెనీలకి సీఈఓలుగా ఇప్పుడు 39 మంది ఉన్నారు. సత్యనాథన్లా, సుందర పిచ్చి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఎవరికి కంపెనీస్ లేవు. ఈ కంపెనీస్ ఎవరివి? అమెరికన్ కంపెనీస్. సో వాళ్ళ థింకింగ్ ఎలా ఉంటుంది? స్టార్ట్అప్ కంపెనీస్ ఎక్కడ ఉన్నాయి అందులో జాయిన్ చేస్తారు. మన వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కడ ఉద్యోగం ఏ కాలేజీలో వస్తుంది. సో మీలాంటి వాళ్ళు ఇప్పుడు స్టార్ట్అప్ కంపెనీస్ పెట్టి ఎంటర్ప్రెన్యూర్గా ఉన్న వాళ్ళు నిరుత్సాహపడకూడదు. 10 మందికి ఆదర్శం కావాలి. ఆందోళన పడకండి. ఒక ద్వాదశముఖి రుద్రాక్ష సూర్యస్వరూపము, త్రయోదశి ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే ఇందాక మనం మాట్లాడుతూ మధ్యలో బ్రేక్ చేశాం. సో సిస్టమ్ డెవలప్ చేసిన తర్వాత ఇప్పుడు దీనికి కూడా అవసరం కాబట్టి ఓ సిస్టమ్ డెవలప్ చేసిన తర్వాత ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు అంబానీస్ ఎక్కడో అక్కడ కూర్చుంటారు బాంబేలో. ఇక్కడ వాళ్ళు అంబానీస్ ఫ్రెష్ అమ్ముతారు, అంటే కూరగాయలు అమ్ముతారు. ఇక్కడ అంబానీ అదే చెప్పులు అమ్ముతారు, ఇక్కడ ఫుట్వేర్స్ అమ్ముతారు. అంటే వాళ్ళు అక్కడ కూర్చుంటారు. ఇక్కడ కూరగాయలు ఎలా అమ్ముతారు, ఫుట్వేర్ ఎట్లా అమ్ముతారు, గోల్డ్ అన్నీ అమ్ముతారు. ఒక సిస్టమ్ డెవలప్ చేస్తారు. డెవలప్ అయిన తర్వాత ఎలా ఉండాలి? సిస్టమ్ డెవలప్ చేస్తే ఎవరు ఉండక్కర్లా, సిస్టమే చూసేసుకుంటుంది అన్ని. ఎవరి దగ్గర చూడాల్సిన అవసరం లేదు. అలాగే దీనికి సంబంధించి చిన్న కథ చెప్తాను. ఇప్పుడు కృష్ణుడు రోజు వచ్చి పాలు తాగి వెళ్ళిపోతున్నాడు, ఎలా అయినా పట్టుకుందామని చెప్పేసి ఆ మహిళలందరూ గొల్లబామ అనుకుంటారు. వీళ్ళందరూ ఒకసారి ఎలా అయినా పట్టుకోవాలి, కృష్ణుడు పాలు వెన్న తిని వెళ్ళిపోతున్నాడు, దొంగతనంగా రాత్రిపూట ఫ్రెండ్స్ని తీసుకొస్తున్నాడు, పట్టుకోవాలనుకుంటారు. అనుకొని ఏం చేయాలో సిస్టమ్ డెవలప్ చేస్తే ఏం చేస్తుంది, ఆ కుండకి ఉట్టి మీద కట్టిన కుండకి గంటలు కడుతుంది అనమాట. కృష్ణుడు వస్తాడు, ఆ గంట అది కుండ ముట్టుకోగానే గంటలు అవుతుంది. ఒక సిస్టమ్ డెవలప్ చేసి పెట్టేసింది. కృష్ణుడు వస్తాడు, పట్టుకోగానే గంటలు మోగుతాయి, దొంగ దొరికిపోతాడు, ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటుంది. సరే కృష్ణుడు మామూలుగా వస్తాడు. వచ్చిన తర్వాత ఆ ఫ్రెండ్స్ అందరితో వస్తాడు, చూస్తాడు. ఆహా బా సిస్టమ్ వీళ్ళు బాగా ఏర్పాట్లు బాగా చేసుకున్నట్టున్నారు, పట్టుకోవడానికి అంత బాగా ఇది చేసినట్టున్నారు అని చెప్పి చూస్తాడు. ఆ పైకి ఎక్కి అంటాడు గంటలతో, ఒక గంటలు మీరు మోక్కండి. కృష్ణుడు అంతటి వాడు చెప్పిన తర్వాత ఇంకేం మోగుతాయి అవి? కృష్ణుడు అంతటి వాడు చెప్పిన తర్వాత ఇంకేం మోగుతాయి? ఖచ్చితంగా మేము మేమేం మోగం, నువ్వు చెప్పే వరకు మళ్ళీ మేమేం మోగం, నోరు మూసుకొని కూర్చుంటాం అని చెప్పి కృష్ణుడికి వాగ్దానం చేస్తాయి. కృష్ణుడు ఫ్రెండ్స్ అందరికి చక్కగా ఆ కుండలో వెన్నంతా తీసి పంచుతున్నాడు. అందరికి పంచిన తర్వాత ఆఖరికి వచ్చిన తర్వాత తను తీసుకుందాం అనుకుని చెయ్యి లోపలికి పెట్టి ఇలా తీసుకొని తను ఇలా వెన్నని ఇలా అంటాడు. అనేటప్పుడు గంటలన్నీ టగటగా గనగనగనగన మోగుతాయి. మోగంగానే కృష్ణుడు ఏం చెప్పాను, మీకు ఏం చెప్పాను, ఒక చక్కగా పెట్టారు, మీకు మోగొద్దని చెప్పాను, మీకు మోగొద్దని చెప్పాను కదా, ఎందుకు మోగాయి అంటే అప్పుడు ఆ గంటలు చెప్తాయి, అయ్యా మహానుభావ మా తప్పేమీ లేదు, ఇప్పుడు వాళ్ళందరికీ భోజనం పెడుతున్నావు, మాకేం సంబంధం లేదు, నీకు నైవేద్యం పెట్టినప్పుడు మేము మోగకపోతే అంతకంటే దుర్మార్గం ఏమి లేదు, సిస్టమ్ ఒకటి ఉంది కదా ఇక్కడ, నీకు నైవేద్యం పెట్టినప్పుడు మేము మోగాలి. కాబట్టి ఎవరు దీనికి అతీతులు కాదు, భగవంతుడైనా సరే. కాబట్టి అందుకని మోగాం. చాలా బాగుంది. అంటే సిస్టమ్ ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా అప్పుడు మాత్రమే ఇది. ఇందాక మన అభినవ్కి కూడా ఇది వర్తిస్తుంది. స్టార్ట్అప్ కంపెనీ పెట్టినప్పుడు ఒక సిస్టమ్ ని డెవలప్ చేసుకుంటే ఆ సిస్టమ్ ఖచ్చితంగా అతను ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా ఉండాలి, అదే కొన్ని రోజులు కనుక దానికి మనం టైం స్పెండ్ చేయగలిగితే తర్వాత అదే మనల్ని ఫలితాలు వాటంతట అవే వస్తాయి. ఓవర్ నైట్ రాలేదని బాధపడక్కర్లేదు. రైట్. మరో కాలర్ శ్యామ్ కుమార్ కొంపల్లి నుంచి ఉన్నారు. శ్యామ్ కుమార్ గారు మాట్లాడండి. ఓం నమ శివాయ్. శ్యామ్ కుమార్ గారు ఎట్లున్నారు, ఎలా ఉన్నారు శ్యామ్ కుమార్ గారు? పని లేదండి, చేతిలో కరెక్ట్ పని లేదు. ఏం చదువుకున్నారు, ఏం చేస్తున్నారు? నాకు డిగ్రీ అయిపోయిందండి. నేను రీటైల్ బ్యాంకింగ్ లో లోన్స్ వైపు, రియల్ ఎస్టేట్ అండ్ లోన్స్ వైపు వర్క్ చేసేవాడిని. ఒకసారి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 21 ఫిబ్రవరి 1978. 1978. మార్నింగ్ 3. ఇప్పటి వరకు ఏం చేశారండి అసలు? సార్ ఇప్పటి వరకు ఏం చేశారు? నేను లోన్స్ లో బ్యాంకింగ్ లోనే ఉండే సార్, రీటైల్ బ్యాంకింగ్ లో. లోన్స్ ట్యూస్డే మంగళవారం పుట్టినట్టు తెలుసా అండి మీరు? అవునండి. పిల్లలు ఎంతమంది? 2 బాబులు.
ఇది త్రయోదశి శుక్లపక్షము శుద్ధ త్రయోదశి మిథున రాశి. ఇప్పుడు ఏం చేస్తలేదు, ఇప్పుడు ఏం చేయట్లేదండి? చేతి నిండా పని లేదు సార్, ఏదో కిచెన్ రన్ అవుతుంది అంతే. చేతి నిండా లేదా? అవును సార్. చూడండి, మనకి చుట్టూ చాలా అవకాశాలు ఉంటాయి. భగవంతుడు ఎవరికి వరాలు ఇవ్వడు, శాపాలు ఇవ్వడు, అవకాశాలు మాత్రమే ఇస్తాడు. మీ చుట్టూ చాలా అవకాశాలు ఉంటాయి. ఒక్కసారి చూడండి, మీ దగ్గర కావాల్సినంత సమయం ఉందంటున్నారు. ఆ టైం అంటే నా దగ్గర చేతి నిండా పని లేదు, సమయం ఉంది. దాని అర్థం ఏమిటంటే చేద్దామని నాకుంది, చేయడానికి పని లేదు. సో సమయం మీ దగ్గర ఉన్నప్పుడు ఆ సమయాన్ని మనీగా కన్వర్ట్ చేయడానికి చాలా మార్గాలు ఉంటాయి. చూడండి, అంటే యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ కావాలి. ప్యాసివ్ ఇన్కమ్ని ఇది చేయాలి అంటే, డెవలప్ చేయాలి అంటే ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న సమయాన్ని మనీగా కన్వర్ట్ చేసుకోవడానికి నేను ఒక పుస్తకం చదివాను, గతంలో కూడా చెప్పాను. చాలా ఆకట్టుకునే విధంగా ప్రపంచంలో అత్యధికంగా ఇవాళ అమ్ముడుపోయే పుస్తకంలో అది మొదటి స్థానంలో ఉంది. 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్, రాబర్ట్ ఆర్ కోవే. మీ దగ్గర ఉన్న సమయాన్ని డబ్బుగా ఎలా మర్చుకోవాలి. సో కాబట్టి సమయాన్ని డబ్బుగా, అంటే సమయాన్ని ఏం చేస్తే అది డబ్బు వస్తుందో ఒకసారి ఆలోచించండి. ఏం పని చేస్తే మీకు ఆ సమయంలో డబ్బులు వస్తాయి. ఆ సమయంలో వ్యాపారం చేయాలా, ఆ సమయంలో ఏదైనా ఉద్యోగం చేయాలా, లేకపోతే ఆ సమయంలో ఇప్పుడు సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఏమైనా చేయాలా, 100 మార్గాలు ఉన్నాయి. ఆలోచించండి. మీరు వేసుకోవడానికి ఒక సప్తముఖి, 11 ఏకాదశముఖి, ఏకముఖి, ఈ 3 రుద్రాక్షలు 11, 7, 1 ఆరోగ్యానికి, ఆర్థిక ప్రయోజనాల కోసము. ఈ ఏకాదశముఖి ఏకాదశ రుద్రస్వరూపము, ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. 7 ముఖాల లక్ష్మీ స్వరూపము, శని దోషాలకి మంచిది, ఏకముఖి రుద్ర స్వరూపం. వీలైతే 3 వేయండి, లేకపోతే 1. ఆల్ ది బెస్ట్. మరో కాలర్ ఉన్నారు, అనంతపూర్ నుంచి శాంతమ్మ గారు. శాంతమ్మ గారు గుడ్ మార్నింగ్ అమ్మా. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ స్వామి. ఏమిటమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాం గురుగారు, మీరు బాగున్నారా? నాకేమమ్మా ఫస్ట్ క్లాస్. మా అబ్బాయి గురించి అడగాలని ఫోన్ చేశాను. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 6 3వ నెల 94వ సంవత్సరం అండి. ఎవరిది? అబ్బాయిదమ్మా ఇది? అబ్బాయి ప్రదీప్ కుమార్ సార్. ఎంతమంది పిల్లలమ్మా? అమ్మా ఆదివారం పుట్టినట్టు గుర్తుందా? గుర్తుంది, 4:30 పుట్టినారు సాయంకాలం. ఎంతమంది పిల్లలమ్మా? నాకు ఒక కొడుకు ఒక కూతురు సార్ గురుగారు. అబ్బాయి ఏం చేస్తున్నాడు? అబ్బాయి చిన్న జాబ్ చేస్తున్నారు, పెళ్లి కాలేదు, ఇంకా చేయాలని అనుకుంటున్నాము. ఇది దశమి కృష్ణపక్షము, బహుళ దశమి, కృష్ణపక్ష దశమి. ఇది మకర రాశి. అబ్బాయికి అమ్మా ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. ఏం చేస్తున్నాడమ్మా అబ్బాయి? చిన్న జాబ్ చేస్తున్నాడు గురుగారు. ఏం చదువుకున్నాడు అబ్బాయి? డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయింది. ఇది ఆర్మీలో జాబ్ వచ్చింటే వెనక్కి వచ్చేస్తున్నారు. అందుకే సూర్య స్వరూపం 12 ముఖాలు, ద్వాదశముఖి, ద్వాదశాదిత్య స్వరూపం అంటే సూర్య స్వరూపము. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. అది కుదరకపోతే నవముఖి, అమ్మవారి స్వరూపము, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది, వివాహానికి ఆటంకాలు తొలగించేది. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి, అలానే ఏది పడితే అది వేయకండమ్మా. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ ఫలితం ఒక అద్భుతం. శుభం. మరో కాలర్ ఉన్నారు, సుమంత్ మహబూబాబాద్ నుంచి. సుమంత్ గారు నమస్కారం సార్. సుమంత్ గారు ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి? బాగున్నా సార్. చెప్పండి. మహబాద్ జిల్లా సార్ మాది. ఇక్కడ వ్యాపారం పెట్టాను సార్. అది ఏం వ్యాపారం పెట్టారు? బేకరీ షాప్ సార్. బేకరీకి సంబంధించిన షాప్ సార్. బేకరీ అవును సార్. అంటే బేకరీయా, బేకరీ సంబంధించిన మెటీరియల్? బేకరీ సార్. బేకరీ ఫుడ్ బేకరీ బాగుందా అండి? ఫుడ్ బాగుందా? బాగుంది కానీ ఇప్పుడు వ్యాపారం నడతలేదు సార్ కొంచెం. చూడండి, దీనికి బేకరీకి చాలా ముఖ్యం ఏమిటంటే బిజినెస్ లేకపోతే చాలా కష్టం. ఎందుకంటే మాక్సిమం అందులో 90% పెర్సిబుల్స్ ఉంటాయి. ఈ పెర్సిబుల్ ఐటమ్ అంటే అది ఆ టైంలో అమ్మకపోతే పాడైపోతుంది. సో అది బిజినెస్ మంచిగా స్టోర్ చేయడానికి కొన్ని కుదరదు, కొన్ని మాత్రమే స్టోర్ చేయడానికి ఉంటాయి, అన్ని స్టోర్ చేయడానికి కుదరదు. బిజినెస్ మంచిగా నడుస్తున్నంతసేపు ఓకే.
ఆ మంచిగా నడవడం కూడా మ్యాక్సిమం వెళ్ళిపోతూ ఉండాలి. ఇక ఏదన్నా 1-2 మిగిలిపోతే అది ప్రాఫిట్లో తగ్గిపోయినట్టే, ఎక్కువైతే మన దగ్గర నుంచి పోయినట్టు, మన పెట్టుబడిలోంచి కూడా పోతాయి. కాబట్టి అలా అని భయపడక్కర్లేదు. ఏం చేస్తే బాగుంటుందో ప్లాన్ చేయండి. ఈ పెర్సిబుల్ ఐటమ్ ఎక్కడైనా అంతే, ఇప్పుడు ఆ టైంలో అమ్మకపోతే పాడైపోతాయి. సో ఒక చిన్న కాంబినేషన్ చెప్తాను, వీలైతే వేసుకోండి. ఒక 7 ముఖాలు 8 ముఖాలు ఏకముఖి, అష్టముఖి గణపతి స్వరూపము ఆటంకాలు లేకుండా, లక్ష్మీ స్వరూపము 7 ముఖాలు, ఇక ఏకముఖి రుద్ర స్వరూపము అపమృత్యు బాధలు లేకుండా, హెల్త్ అండ్ వెల్త్, ఈ 3 వేసుకోండి. మన చుట్టూ ఉన్న సంపదలు ఏ మేరకు మనకు ఉపయోగపడతాయో తెలియదు, కానీ ఈ ఆధ్యాత్మిక సంపద మాత్రం మన దగ్గరికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా విజయాలు మన పక్కనే ఉంటాయి. వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు. ఆల్ ది బెస్ట్. పృథ్వీరాజ్ ఉన్నారు మరో కాలర్ నిజామాబాద్ నుంచి. పృథ్వీరాజ్ గారు నమస్తే అండి, మాట్లాడండి పృథ్వీరాజ్ గారు. నమస్తే మేడం. పృథ్వీరాజ్ గారు, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ సార్. చెప్పండి సార్. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1903 1990 సార్. 1990 అంటే మార్చి 19, 1990. అవునండి పృథ్వీరాజ్ గారు ఏం చేస్తున్నారు సార్? నేను మెకానిక్ పని చేస్తాను సార్. ఏ మెకానిజం అండి ఇది? టూ వీలర్ అండి. పృథ్వీరాజ్ గారు సోమవారం పుట్టినట్టు తెలుసా మీరు? మండే. అవునండి. సోమవారం రాత్రి మ్యారేజ్ ఎప్పుడైంది? 2016 లో అయింది సార్. పిల్లలండి? 3 పిల్లలండి, 2 ఆడపిల్లలు 1 బాబు. ఇది నవమి కృష్ణపక్షము, పున్నమి నుంచి 9వ రోజు సార్. ఇది ధనుసు రాశి. మీరు వేసుకోవడానికి ఒక 11 ముఖాలు కానీ 9 ముఖాలు కానీ రెండిట్లో ఏదైనా ఒక్కటి చాలు. ఏకాదశముఖి, ఏకాదశ రుద్ర స్వరూపము, ఇది హనుమాన్ స్వరూపము కూడా, అలాగే నవముఖి అమ్మవారి స్వరూపం. ఏదైనా ఒక్కటి శరీరానికి తాకే విధంగా, ఎలాంటి నియమాలు లేవు. ఇది వచ్చిన తర్వాత చాలా మార్పులు అయితే మీరు చూస్తారు, చాలా మంచి ఫలితం అయితే మీరు చూడగలుగుతారు. ఆల్ ది బెస్ట్. మరో కాలర్ దుర్గా గారు ఉన్నారు నల్గొండ నుంచి. దుర్గా గారు నమస్తే అమ్మా. నమస్తే మేడం. గురువు గారు ఉన్నారు, అమ్మా. మాట్లాడండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఏమిటమ్మా? సార్ మా చందు, నా కొడుకు చందు సార్ చదువుకుంటుండు, జాబ్లకు ప్రిపేర్ అవుతుండు. డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? నవంబర్ 6, 11వ నెల 2001. ఎంతమంది పిల్లలమ్మా మీకు? నాకు 2. అమ్మా మంగళవారం పుట్టినాడు తెలుసా అమ్మా? మంగళవారమే పుట్టింది సార్. ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు? జాబ్లకు ప్రిపేర్ అవుతుంది సార్. ఇది పంచమి కృష్ణపక్షము, బహుళ పంచమి. ఇది కర్కాటక రాశి, నక్షత్రం పుష్యమి. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష అంటే ఏం చదువుకున్నాడమ్మా అబ్బాయి? డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది సార్. సివిల్స్ కి ప్రిపేర్ అవుతుండు. సివిల్స్ కి. వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్. అంటే యూపీఎస్సీకి ఏమో సివిల్స్ అంటే రైట్. అమ్మ, ఈ అబ్బాయికి అష్టముఖి గణపతి స్వరూపము, ఆటంకాలు లేకుండా ఒక మంచి రుద్రాక్ష, ఒక మామూలు రుద్రాక్ష. ఇది వేస్తే ఇన్ని ఫలితాలు వస్తాయనుకుంటే ఒక్కసారి వేసి చూడండి ఎలా ఉంటుందో. ఒక మామూలు రుద్రాక్ష, ఆటంకాలు లేకుండా, అబ్బాయి జాతకానికి కూడా పర్ఫెక్ట్ యాప్ట్. శుభం. మరో కాలర్ మహబూబాబాద్ నుంచి రామచంద్ర గారు ఉన్నారు. రామచంద్ర గారు, గురువు గారు ఉన్నారండి, మాట్లాడండి. చెప్పండి రామచంద్ర గారు. రామచంద్ర గారు, హలో. నమస్తే సార్. నమస్తే, టీవీ నమస్తే, సౌండ్ చెప్పండి. తగ్గించేసి డైరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ అండి? 1982 అండి. 1982 మే నెల. మే. డేట్ అండి? ఏప్రిల్. మే అంటున్నారు, ఏప్రిల్ అంటున్నారు. డేట్ చెప్పండి. మే నెల, ఏప్రిల్ నెల ముందు అదొకటి చెప్పండి. మంత్? ఏప్రిల్ సార్. ఏప్రిల్. డేట్ అండి? డేటు 12 సార్. 12. సంవత్సరం 82. సోమవారం నాడు. ఎంతమంది పిల్లలండి? ఒక బాబు, 2 పాపలు సార్. ఇది పంచమి కృష్ణపక్షము, బహుళ పంచమి. ఇది వృశ్చిక రాశి, నక్షత్రం జ్యేష్ఠ. మీరు వేసుకోవడానికి
యా దశముఖి, సప్తముఖి, ఏకముఖి వీలైతే 3 వేయండి, కుదరకపోతే ఏదైనా 1 వేయండి. 7 ముఖాల లక్ష్మీ స్వరూపము, శని దోషాలకి మంచిది. దశముఖి ఇది విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కుదిరితే వేయండి, లేకపోతే ఏదైనా 1 వేయండి. ఇది రాకముందు మీరు చేస్తున్న పనులు ఎలా ఉన్నాయి, ఆ ఫలితం ఎలా ఉంది, మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఇది వచ్చిన తర్వాత, ఇది ధరించిన తర్వాత ఆలోచనలు ఎలా ఉన్నాయి, మీరు చేస్తున్న పనులు ఎలా ఉన్నాయి, వచ్చే ఫలితం ఎలా ఉంది, మీరే స్పష్టంగా గమనించేంత బాగుంటుంది ఫలితం. ఆల్ ది బెస్ట్. రైట్, ఫైనల్గా మీరు ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉంటారు ఒకసారి చెప్తారు? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి నాకు అవకాశం ఉండదు, కానీ ఈ మధ్యకాలం తీసుకున్న నిర్ణయం ప్రతి థర్స్డే గురువారం నాడు ఏదో ఒక సౌత్ ఇండియాలో, దక్షిణ భారతదేశం నేను అటెండ్ అవుతాను. దక్షిణ భారతదేశంలో ఏదో ఒక బ్రాంచ్కి వెళ్ళాలి అని చెప్పి, సరే మొన్న బెంగళూరు వెళ్ళిన తర్వాత విశాఖపట్నం, ఇప్పుడేమో రేపు రాజమండ్రిలో మధ్యాహ్నం వరకు ఉంటాను. కొన్ని గంటలు, 2-3 గంటలు మాత్రమే అక్కడ ఉంటాను. అర్థం చేసుకొని సహకరించండి. మీరు 2-3 పేర్లు నమోదు చేస్తే కష్టమవుతుంది. జనరల్గా ఎలా చేస్తుంటారంటే ఆ సెల్లో ఇంకొకటి, ఈ సెల్లో ఇంకొకటి, అమ్మ ఒకటి, కొడుకు ఒకటి, ఇలా చేయకండి, అది ఇబ్బంది అవుతుంది. ఇదేం ఎమర్జెన్సీ కాదు. మళ్ళీ నేను వచ్చినప్పుడు ఎప్పుడైనా కలవచ్చు. మీరు అలా 2-3 అయితే, ఇప్పుడు నాకేమిటంటే సంఖ్య కాదు కావాల్సింది, సమయం. ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు మాకు సంఖ్య ఎక్కువ మంది వచ్చారా అని అది ఆ లెక్క కాదు. నాకు సమయం ఇస్తే, మీరు నా ప్రోగ్రామ్స్ మీరు చూస్తే ఒక 8 సెకండ్లలో నేను మీ జాతకాన్ని అనలైజ్ చేస్తున్నాను. నాకు అదే 8 సెకండ్లో మీతో మాట్లాడుతుంటాను. నా బ్రెయిన్ పనిచేస్తూ ఉంటుంది, చేతులు రాస్తూ ఉంటాయి. ఇక ఇవన్నీ 8 సెకండ్లో తిది, వారం, నక్షత్రం, దశలు, అంతర్దశలు, సూక్ష్మ దశలు, మహర్దశలతో సహా అన్నీ చూస్తాను. నాకు టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా అడగను. సో 8 సెకండ్లో నేను ఇది చేస్తున్నప్పుడు మీరు నాకు 1 నిమిషం టైం ఇస్తే నేను చాలా బాగా అనలైజ్ చేయగలను, నాకు నమ్మకం ఉంది. కాబట్టి అర్థం చేసుకొని సహకరించండి. ఒక్కొక్క పేరే మీరు అక్కడ విశాఖపట్నంలో మీరు నమోదు చేయించండి. గురువారం నాడు నేను విశాఖపట్నంలో ఉంటాను. నా హైదరాబాద్లో శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కి పరిమితం. నేను ఎక్కడికి వెళ్ళను. హైదరాబాద్లో నన్ను కలవడానికి ఎలాంటి అపాయింట్మెంట్స్, రికమెండేషన్స్ ఏం అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. రైట్ గురుగారు, రుద్రాక్షలకు మంచి మోటివేషనల్ స్టోరీతో పాటు రుద్రాక్షలకు సంబంధించి చాలా విషయాలు చెప్పారు. ఎవరెవరు ఏదైతే చేసుకుంటే మంచిది, అలాగే నకిలీల జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ. ఇది ఇవాల్టి రుద్రాక్ష కార్యక్రమం. నమస్తే.